ఐపీఎల్ మనం మీరు చూసుంటారు టీం ఒక రాజస్థాన్ రాయల్స్ ని అమెరికన్ ఒక బిల్లావుడు కొన్నారు 15,000 crores పెట్టి ఐపీఎల్ టీం కొన్నారండి 15,000 crores ఒక ఐపీఎల్ టీం ఇప్పుడు ఐపీఎల్ టీమ్ కి అసలు అన్ఇమాజినబుల్ అది వీళ్ళు 5 లక్షలు అంటున్నారు వీళ్ళు 5 లక్షలు ఎక్కడ ఉంది 15,000 crores ఎక్కడ ఉంది అట్లా అంత అక్కడ మనీ జనరేట్ చేస్తూ విపరీతమైన జనరేషన్ అంటే వాళ్ళు అదే ఐపీఎల్ ఇస్ బిజినెస్ అది కాదు ఇంత డబ్బులు అండి ఇప్పుడు మనం హైదరాబాద్ లో కొన్న 600 కోట్లది దానికి అమ్మా అన్నాం మనం 600 కోట్లే రెడ్డి గారు కొన్నారంటే దగ్గర అన్నారు ఇప్పుడు చూస్తే 15,000 16,000 crores పెట్టి ఒక్కొక్క ఐపీఎల్ టీం కొంటున్నారంటే వాళ్ళకి ఎంత దాన్ని సంపాదిస్తారంటే అంత బిజినెస్ కదా అది పబ్లిసిటీ మైలేజ్ ఐపీఎల్ అంటే గుర్తొచ్చింది ఇక్కడికి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కూడా వస్తుంటారు కదా వచ్చారు సార్ ఒకసారి వచ్చి వాళ్ళంతా వార్నర్ విలియమ్స్ అని ఆ టైంలో వచ్చారు వచ్చి మాకు డొనేషన్ కూడా ఇచ్చేళ్ళారు బీద పిల్లలతో ఆడారు ఒక 2 గంటలు ఆడి బ్యాటింగ్ ఆడి కొంచెం మాట్లాడి పిల్లలతోటి వాళ్ళది చిన్న ఫండ్ ఉంటే మాకు కూడా మా ఎన్జిఓ డొనేట్ చేశారు వార్నర్ ఇచ్చాడు మాకు అట్లా అట్లా చాలా మంది ప్లేయర్స్ న్యూ సౌత్ వేల్స్ ప్లేయర్స్ వచ్చారు వాళ్ళు ఛాంపియన్స్ ఉన్నప్పుడు ఒక 4 lakhs వర్త్ వాళ్ళది కిట్ డొనేట్ చేశారు మాకు మా బీద పిల్లలకి ఇచ్చేసాం మేము అది అంత బ్యాట్స్ చాలా ఖరీదైనది అట్లా మేము చాలా మంది సెలబ్రిటీస్ వస్తుండే గ్లెన్ టర్నర్ వచ్చాడు వరల్డ్ క్లాస్ ప్లేయర్ మా దగ్గరికి స్పోర్ట్స్ క్రికెట్ వరల్డ్ క్లాస్ న్యూజిలాండ్ ప్లేయర్ ఆయన టైంలో అట్లా చాలా మంది ఉమెన్స్ టీమ్ వచ్చింది మా దగ్గర న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ ప్రాక్టీస్ చేసింది వీళ్ళు చాలా మంది న్యూజిలాండ్ 25 years బ్యాక్ సార్ వరల్డ్ కప్ అప్పుడే వచ్చారు జింబాబే టీం ఇక్కడ ప్రాక్టీస్ చేసింది వరల్డ్ కప్ లో రిలయన్స్ వరల్డ్ కప్ అయినప్పుడు మా దగ్గర ప్రాక్టీస్ చేశారు అప్పుడు బౌలింగ్ మిషన్ అంతా మా దగ్గర ఉంది ఆ టైంలో అప్పుడు ఎప్పుడు సార్ అది 96 లో ఇప్పుడు అయింది సార్ కలకత్తాలో ఫైనల్స్ అయింది ఆ టైంలో వచ్చారు ఇక్కడ ఫెసిలిటీ ఉండేది చిన్న దీంట్లో ఫెసిలిటీ ఉండేది అప్పుడు ఫెసిలిటీ వేరే చోట లేవు ఇప్పుడు చాలా చోట వచ్చినాయి బట్ ఈ ఫెసిలిటీ అప్పుడు లేదు ఇది ఒకటే ఉండేది మా దగ్గర ఎంతమంది ఇంటర్నేషనల్ స్టార్స్ వచ్చారు మా దగ్గరికి ఫిలిం స్టార్స్ అయితే ఇక మామూలుగా వాళ్ళు మా దగ్గరే ట్రైన్ అయ్యారు చాలా మంది అట్లా మా చిన్న ఆర్గనైజేషన్ గివింగ్ సొసైటీ సో మెనీ థింగ్స్ అండ్ మాకు ఏంటంటే ఇంకా చేయాలని ఉంది సో మీకు మొత్తం ఓవరాల్ అయితే 1000 schools కంప్లీట్ చేయాలి లైఫ్ లో సార్ అది అంటే 10 లక్షల మందికి చేయొచ్చు అది 1000 schools అని 10 లక్షలు నేను బతుకుంటే అంటే నాకు ఒకవేళ లైఫ్ ఇస్తే మీరు ఒక ప్లేస్ లో అక్కడ చేస్తే ఆ పక్కన అంటే మీరు ఇంకో పక్కన గవర్నమెంట్ స్కూల్లో లేకుంటే ఇంకేదో స్కూల్స్ లో మీరు అది అక్కడికి వెళ్ళలేకపోయినా దీని ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ స్టేడియం ఇంపాక్ట్ ఈ 10 kilometers ఉంది సార్ ఉంటుంది వీళ్ళందరూ చాలా మంది చేంజ్ అయ్యారు ఈ పిల్లలంతా బ్యాక్ బౌండ్స్ అయ్యేవాళ్ళు చదువులు ఉండవు పాపం పిల్లలంతా అక్కడికి చదివిన తర్వాత డ్రగ్స్ కడికి చెడిపోతారు ఈ ఆటల మూలన వాళ్ళు బాగా చదువుకుంటున్నారు మంచి కాలేజీకి వెళ్తున్నారు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు 35 ఏళ్ళు అయింది కదా ఇక్కడ ఆడపిల్ల వచ్చేది కాదు ఆడపిల్లలు వస్తున్నారు వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు ఆడి స్టేట్ ఆడుతున్నారు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు వాళ్ళలో లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది ఇక్కడ ఈ స్టేడియం నుంచి చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో బాగా చేంజ్ వచ్చిందండి ఈ లైట్లు ఉన్నాయి వీళ్ళు చాడుకుంటారు ఫ్రీగా ఆడతారు వాళ్ళు అట్లా మేము వాంట్ టు సర్వ్ సొసైటీ ఇన్ బిగ్గర్ వే మా అడ్వాంటేజ్ ఈ గవర్నమెంట్ తీసుకోవాలి బంగారు తెలంగాణకి మేము పార్ట్ అవ్వాలని ఉంది మాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మేము ఏ పార్టీ ఉండదు మాకు స్పోర్ట్స్ పార్టీ స్పోర్ట్స్ మా లైఫ్ స్పోర్ట్స్ ఓకే సార్ సూపర్ ఖచ్చితంగా మీరు అనుకున్న 1000 schools ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది ఏదో ఒక విధంగానైనా మీకు ఖచ్చితంగా గుర్తింపు అంటే ప్రజల్లోకి ఖచ్చితంగా వచ్చిందంటే అసలు ఇంకా మీరు అనుకునేది ఖచ్చితంగా చేస్తాం మనం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా మీరు అనుకే స్పోర్ట్స్ ఈజ్ ద చీపెస్ట్ మెడిసిన్ ఇది అందరికి ఇది ఈ స్లోగన్ ఖచ్చితంగా అందరికి వెళ్ళాలి అది సొసైటీలో వెళ్ళాలి సార్ వెళ్తే వాళ్ళు వచ్చి వాకింగ్ చేస్తారు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ప్లే గ్రౌండ్స్ కి వస్తారు ప్లే గ్రౌండ్స్ కి రావాలి వాళ్ళు ప్లే గ్రౌండ్స్ కి వచ్చి ఆడాలి ఏదో ఒకటి ఇప్పుడు పోలీస్ వాళ్ళని చూసారు మీరు కానిస్టేబుల్స్ వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళ లోపలంతా సొసైటీలో ఆ పని ఈ పని మీద ఏదో 1 గంట టైం వస్తే వచ్చి బనీలు వేసుకొచ్చి ఆడుకుని ఏదో ఇక్కడ ఫెసిలిటీ ఉంది ఆడుకోవచ్చు ఇక్కడ అలో చేస్తుంటారు అని ఒకటి ఉంది కాబట్టి వచ్చారు చెమట పట్టింది కొంచెం పెద్ద అకాడమీలు ఎంత పెద్ద ఉన్నా కానీ మనం ఎందుకు వెళ్తాము వెళ్ళకూడదు అనుకుంటారు కమర్షియల్ కమర్షియల్ ఇక్కడ ప్రతి వాళ్ళు రావచ్చు బెగ్గర్ టు బిలియనర్ రావచ్చు ఇక్కడ ఓపెన్ అన్నమాట మాది అందరికి ఆరోగ్యం ఇండియన్స్ అందరు రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఇట్లా ఒక 1000 grounds కావాలి ఇక్కడికి వస్తే ఆరోగ్యం ఫ్రీగా ఇస్తాం మేము ఆక్సిజన్ ఇదంతా ఇట్లా కొన్ని 100 grounds రావాలి హైదరాబాద్ లోనే రావాలి మేము మోటివేటర్స్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి నన్ను సాయిబాబాని అడ్వాంటేజ్ తీసుకోవాలి అవార్డ్స్ వచ్చిన తర్వాత ఇంత వండర్స్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో వండర్ చేసిన తర్వాత తీసుకుంటే ఏంటంటే ఎంతో మంది బీద పిల్లలు బాగుపడతారు స్క్రాప్ నుంచి మీరు ఎక్విప్మెంట్స్ తయారు చేయడం
ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇన్నోవేటివ్ అది. స్పోర్ట్స్ ని ఎడ్యుకేషన్ లో భాగం చేయాలనడం, తర్వాత మీకు మంచి మంచి చీపెస్ట్ మెడిసిన్ అంటాం. ప్రిన్సిపల్స్ చెప్పడం, లైఫ్ లో Morals, మనిషిగా moral కూడా ఎలా values. ఉండే మోరల్ వాల్యూస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. వాలంటీరింగ్ Yeah. గురించి ఏంటి, అసలు వాలంటీరింగ్ Yeah. అంటే ఏంటి, ఓనర్షిప్ అంటే ఏంటి, ఏంటి? దాంట్లో ఉన్న థ్రిల్ ఏంటి, వాలంటీరింగ్ ఎవరైనా హెల్ప్ ఇవన్నీ- చేస్తే ఇవన్నీ ఎప్పుడు ఇట్లా ఉండాలి, ఇది ఉండకూడదు, ఉమ్, పిల్లలకి చెప్తాం, దీని మీద స్టోరీలు చెప్తాం. ఉమ్, ఇప్పుడు గివింగ్ లో ఉండాలి, ఉమ్, అప్పుడు నీ కంట్రీ డెవలప్ అవుద్ది. yes, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ కంట్రీ. ఇప్పుడు నాకేమైనా ఐఎమ్ నా రిచ్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్ నేను, yes, అయినా నేను ఇంత చేస్తున్నా అంటే ఎంతమంది ఎన్ని చేయొచ్చండి దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఎన్నో చేయొచ్చు కదా. ఉమ్, ఉమ్, అది అది కొన్ని చోట్ల మిస్ అవుతుంది, బట్ ఇట్ విల్ కమ్. స్పోర్ట్స్ కల్చర్ విల్ కమ్ వన్ డే. ఒలింపిక్స్ లో మనకు కూడా 50 మెడల్స్ వస్తాయి. వస్తాయి. 100 Next అయితే నేను మన దగ్గర చెప్పను, కూడా 100 అంటే Olympics అతి ఆశ అనుకుంటారు. 36 లో ఒలింపిక్స్ కండక్ట్ ఉండాలి, చేయాలి. ఒక 50 అయినా రావాలి మెడల్స్, 2-3 కాకుండా 50 అయినా రావాలి. గవర్నమెంట్ చాలా దాని గురించి చాలా కష్టపడుతున్నారు. మాలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మేమంతా ఆల్రెడీ ప్రూవ్డ్, ఇది ప్రూవ్ 35 ఏళ్ళ ప్రూవ్డ్ స్టోరీ కదండి. నువ్వే అవార్డ్స్ ఇచ్చారు, సక్సెస్ఫుల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు నాకు. ఇంకా నన్ను వాడుకోకపోతే ఇంకెవరిని వాడతారు చెప్పండి? కావాల్సింది ఇంకా మాస్ లోకి వెళ్ళాలి. వెళ్ళాలి. మాస్టర్ చేస్తాను, సాయిబాబా రెడీగా ఉన్నాడు, Yes. సాయిబాబా చేస్తాను రెడీగా ఉన్నాడు. Yes. ఇట్లా సాయిబాబా ఒక వాడుకోవాలి. లైఫ్ నే స్పోర్ట్స్ కోసం ఆ, పెడుతున్నారు. ఆ. ఇట్లా పెట్టే ఇంకా సాయిబాబా మీద అనుమాన పడద్దు. No. 40 ఏళ్ళ తర్వాత ఇంకా లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకా టెండూల్కర్ ఆన్సర్ ఎంత గొప్ప క్రికెటర్ అయిండు అంటే విమర్శించడం అనేది కాదు, కానీ ఆయన ఆడారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి, లక్ష్మణ్, అజయ్, వాళ్ళ గురించి వాళ్ళు ఆడుకున్నారు. ఎవరు వాళ్ళు ఆడారు, స్పోర్ట్స్ ని ఎక్కడికో తీసుకెళ్లారు, క్రికెట్ ను బ్రాండ్ చేశారు, అంతవరకే అయిపోయింది. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, సాయిబాబా సొసైటీ గురించి ఆడుతున్నాడు. ఆడుతున్నారు. అంటే ఆట నాకు కూడా ఉంది, రంజీ ట్రోఫీ అని ఆడాము, అన్ని వదులుకుని అసైన్మెంట్స్ వదులుకుని చేస్తాం అనేది ఎవరికైనా కష్టమే. అది జీతాలు లేకుండా ఫ్రీగా చేస్తాం అనేది ఎవరు శాలరీ ఇయ్యరు కదా. 35 ఏళ్ళ నుంచి జిహెచ్ఎంసీ శాలరీ ఏదో, ఎన్జిఓ శాలరీ ఏదో, గవర్నమెంట్ ఏదో, అయినా కానీ ఆ ప్యాషన్ మీద ఈ పిల్లల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. అది దాంట్లో అనుమానాలు తక్కువ చేసుకుని ఈ 40 ఏళ్ళ తర్వాత రియలైజ్ ఎంకరేజ్ ఖచ్చితంగా సార్, మీకు 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 ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాను. సూపర్ సార్, మీరు ఇలాంటి అకాడమీలు డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటే ఇంకా అద్భుతం. ఇంకా అద్భుతం సార్. ఎన్ని వేల మంది పిల్లలు ఆడతారండి. ఆటలు ఆరోగ్యం కదండి, ఆరోగ్యంగా ఉంటేనే కదా దేశం బాగుపడేది. ఇది అది ఈ రోజు హైదరాబాద్ లోని మాసప్ ట్యాంక్ లో ఉన్న సికే నాయుడు స్పోర్ట్స్ అకాడమీ. క్రికెట్ అనే కాదు, అన్ని స్పోర్ట్స్ ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. చాలా అద్భుతంగా మోరల్ వాల్యూస్ తోని స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ, స్పోర్ట్స్ ఈజ్ ద చీపెస్ట్ మెడిసిన్ అని చెప్తూ, చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఓన్లీ సాయిబాబా గారు. ఈయన ఇనిషియేషన్ తోనే గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.